ప్రభునందు ప్రియమైన సహోదరుడారా మీ అందరికీ కూడా ఈ సాయంత్రపు వేళ ప్రేమవందనాలు తెలియజేస్తున్నాను. దైవ గ్రంథముల నుండి దేవుని వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20 నుండి 22 వచనాల వరకు మనం చదువుకుందాం. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం నుండి 22 వరకు మనం చదువుకున్నాం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎదుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకు ఆమె, నీ రాజ్యం ముందు ఈ నా 2 కుమారులు ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమవైపునను కూర్చుండే సెలవిమ్మని ఆయనతో అనను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగగలమనిది. అలాగుననే మార్కు సువార్త 16వ అధ్యాయము మొదటి నుండి 8 వచనాలు ఉన్నాయి. మనము నిదానంగా చదువుకుందాం. మార్కు సువార్త 16వ అధ్యాయం మొదటి నుండి 8 వచనాలు. విశ్రాంతి దినము గడిచిపోగానే మగ్దలేని మరియయు యాకోబు తల్లి అయిన మరియయు సొలోమియు వచ్చి ఆయనకు పుయ్యవలనే సుగంధ ద్రవ్యములు కొనిరి. వారు ఆదివారం పెందలకడ లేచి బయలుదేరి సూర్యోదయమైనప్పుడు సమాధి యొద్దకు వచ్చుచుండగా సమాధి ద్వారము నుండి మన కొరకు ఆ రాయి ఎవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి. వారు వచ్చి కనులెత్తి చూడగా రాయి పొర్లింపబడి ఉండుట చూసిరి. ఆ రాయి ఎంతో పెద్దది. అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి తెల్లని నిలువుటంకి ధరించుకొని ఉన్న ఒక పడుచువాడైన కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవడపడింది. అందుకు అతడు, కలవరపడకుడి, సిలువబడిన నజరేయుడకు యేసును మీరు వెతకుచున్నారు. ఆయన లేచి ఉన్నాడు, ఇక్కడ లేడు. వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి. మీరు వెళ్ళి ఆయన మీకంటే ముందుగా గలిలయలోనికి వెళ్ళుచున్నాడనియు ఆయన మీతో చెప్పినట్టు ఆయన అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోనూ పేతురుతోనూ చెప్పుడనను. వారు బయటకు వచ్చి విస్మయం నుండి వణుకుచు సమాధి నుండి పారిపోయారు. వారు భయపడినందున ఎవరితో ఏమీ చెప్పలేదు. చదవబడిన భాగాన్ని వాక్య భాగమును ప్రభు దీవించినట్టు ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి సంపన్నుడవును ప్రేమామయుడైన తండ్రి, మీకు స్తోత్రములు. మేము అల్పులము నిష్ప్రయోజకులం, మీ వాక్యానికి సాటి అయిన వారము కాము. ఆయనను మీ మాటలు విని ప్రభువా నాయన మేము మీ ఆత్మశక్తిని బలాన్ని పొందాలని ఇష్టపడుతున్నాం. చెదరిన మనసుతో ఆయా పనులలో భారాల్లో మునిగి ఈ రాత్రి మీ సన్నిధికి వచ్చి మీ స్వరాన్ని వినడానికి మేము మనసును సిద్ధపరచుకుని ఉండగా మాతో మాట్లాడండి. ప్రభువా మీ ఆత్మ ద్వారా ఏ ఆత్మకు ఏ వాక్యం అవసరమో ఆ లేఖనాలతో మీరు దర్శించండి, వినబుద్ధిని పుట్టించండి. మీ లేఖనములను మేము ఆలోచన చేస్తూ మా జీవితమును పరిశీలించుకుంటూ మిమ్మల్ని ఘనపరచుటకు సహాయం చేయండి. ఈ రాత్రి మాతో మాట్లాడమని మహిమగల మహారాజు అయిన మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరుడారా ఈ రాత్రి వేళ మనం చదువుకున్న ఈ 2 లేఖన భాగాలలో ఉన్న ఒక వ్యక్తిని గురించి మనము ఆలోచన చేయబోతున్నాం. ఆ వ్యక్తి పేరు నేను నేరుగా చెప్తున్నాను, ఆమె సలోమి. ఈ 2 భాగాలలో చాలామంది స్త్రీలు ఉన్నారు, పేర్లు రాశారు. కానీ ఈ రాత్రి మనం సలోమిని గురించి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 20వ అధ్యాయంలో సూటిగా సలోమి తన పిల్లలిద్దరిని తీసుకుని వెళ్ళి ఆమె ప్రభు దగ్గర కూర్చుంది. ఆ సందర్భం ఉంది. ప్రభు పునరుద్ధానుడైన తర్వాత సమాధి దగ్గరికి వెళ్ళినటువంటి స్త్రీ కూడా సలోమి. మరియతో పాటుగా మగ్దలేని మరియతో పాటుగా ప్రభు దగ్గరతో పాటు తల్లి అయిన మరియతో పాటుగా సలోము కూడా వెళ్ళినట్టు మనము అక్కడ చూసాం. బైబిల్ గ్రంథంలో 2 సలోములు ఉన్నారు. ఒక సలోమిని మనం ఇప్పుడు చదువుకున్నాం. జబదయి కుమారుడైన యాకోబు యోహాను తల్లి పేరు సలోమి. యాకోబు యోహాను శిష్యులు ఉన్నారు కదా, యాకోబు యోహాను, వారు యొక్క తల్లి పేరు సలోమి. ఆ తరువాత బైబిల్ గ్రంథంలో రాయబడకుండా చరిత్ర గ్రంథాల్లో రాసి ఉంచారు. హేరోదియ కుమార్తె ఉన్నది కదా, బాప్తిస్మమిచ్చి యోహాను యొక్క తల కోరినది, నాట్యమాడి
హేరోదు జన్మదినమందు నాట్యమాడి బాప్తిస్మం వచ్చి యోహాను తల కోరిన చిన్న పిల్ల ఉన్నది కదా, ఆమె పేరు సలోమి. ఈ ఇద్దరు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. హీబ్రూ గ్రంథాల్లో ఆ నాట్యమాడిన చిన్న హేరోదే కుమార్తె పేరు సలోమి అని రాసి ఉంచారు. రైట్, ఈ ఇద్దరు ఉన్నారు. ఈ రాత్రి వేళ మనం చదువుకున్నటువంటి ఈ తల్లి ఎవరంటే ఒక ఇద్దరు దేవునికి ఇష్టమైన శిష్యుల యొక్క తల్లి. దేవునికి ఇష్టమైన శిష్యుని యొక్క తల్లి. 12 మంది శిష్యుల్లో యేసు ప్రభువుకి ఎవరంటే బాగా ఇష్టము నాకు అనిపించింది. నాకు తెలియదు మీకెవరో ఎవరంటే దేవునికి బాగా ఇష్టమని నాకు అనిపించిందంటే, పేరు ఎప్పుడు రాసుకోలేదు ఆయన. ఏమని రాసుకున్నాడంటే ప్రభు యొక్క కుడి రొమ్మును ఆనుకున్న శిష్యుడు అని రాసుకున్నాడు. ప్రభు యొక్క కుడి రొమ్మున ఆనుకున్న శిష్యుడని రాసుకున్నాడు. ఆయన మనసులో ఉండాలనుకున్నాడు అంతే. ఆయన ప్రక్కన కూర్చోవాలనుకోలేదో, కానీ ఆయనతో మనసులో ఉండాలనుకున్నాడు. ఆయన మనసులో నేను ఉండాలి, ఆయన ఎవరు, ఆయనే నేను, నేనే ఆయనగా ఉండాలి, ఆయన మాటే నా మాటగా ఉండాలి అన్నట్టుగా ప్రభువుకు దగ్గరగా ఉన్నాడు. వాస్తవమే. అందుకే పరలోకము ఎలా ఉందో ఆయనకు మాత్రమే దేవుడు చూపించాడు. యోహాను భక్తుడికి ప్రకటన గ్రంథంలో ప్రత్యక్షతలన్నీ కూడా ప్రభువే చూపించాడు. నేను ఇంత మాటకి ఎందుకు చెప్తున్నానంటే, ఇంత గొప్ప దైవ సేవకులను కన్న తల్లి ఎంత గొప్పది. ఆమె ఎంత ధన్యురాలు. యేసు ప్రభువుని ఈ ఇద్దరు కుమారులు వెంబడించడానికి ముందు ఆ తల్లి యేసు ప్రభువును వెంబడించింది, యేసు ప్రభువును ఆరాధించింది, యేసు ప్రభువును ఆద్యంతం ఇతరులకు ప్రకటించింది. నేను చెప్తున్నాను, షీ ఈజ్ ద ఫాలోవర్ ఆఫ్ జీసస్, షీ ఈజ్ ద వర్షిపర్ ఆఫ్ జీసస్, షీ ఈజ్ ద ప్రొక్లైమర్ ఆఫ్ ద జీసస్. ఆమె ప్రభువుని వెంబడించింది, ఆమె ప్రభువుని ఆరాధించింది, ప్రభువుని ప్రకటించింది. ఈ 3 మాటలు బైబిల్లో ఎలా ఉన్నాయో మనం విశదంగా చూద్దాం. సొలోమి అంటే అర్థం ఏమిటంటే శాంతి అని అర్థం. ఏమిటి చెప్పండి? శాంతి. కానీ శాంతి అని కోరుకున్న ఆమెకు ఒక ఇద్దరు పుట్టారు. వారిని ప్రభు ఏమన్నాడంటే ఉరిమెడు వారు అన్నాడు. ఆయన ఏమన్నాడు? ఉరిమెడు వారు. అంత నెమ్మదిగా మనశ్శాంతిగా ఉండే ఆమెకి బాగా కోపిష్టి పిల్లలు పుట్టారనమాట. ఎంత కోపిష్టి పిల్లలు అంటే అంత కోపిష్టి పిల్లలు. కానీ యేసయ్య నమ్ముకున్న తర్వాత యోహాను లాంటి శాంతమైనటువంటి శిష్యుడు లేడనిపిస్తాడు బైబిల్ చదివితే. సలసల కాగే నూనెలో వేస్తుంటే మేలకుండా ఉన్నాడు. చచ్చిపోతానని భయం కూడా లేదు. కాలకపోతే నూనె నుంచి బయటికి తీసేవాళ్ళు. ఇక లాభం లేదని చెప్పి పద్మాసు దీపంలో జైల్లో పడేశారు. అక్కడే ప్రభు ప్రత్యక్షత ఇచ్చి ప్రకటన గ్రంథం రాయించాడు. చరిత్ర చాలా విచిత్రమైనది. చదువుకున్నప్పుడు ఎవరికి అర్థం కాదు, ఆయన నమ్మిన బిడలకు తప్ప. ఈ తల్లి శాంతమూర్తి అని పేరు పెట్టుకున్నది. సలోమి దేవుని ఎన్నుకున్నది. కాబట్టే నేను చెప్పాను, ఆమె దేవుని వెంబడించినది. యేసుక్రీస్తును ఆమెను వెంబడించింది అనడానికి కారణాలు చెప్తాను. ఒకటి, యేసు ప్రభువును ఆమె వెంబడించింది అనడానికి కారణం ఏమిటంటే ఆమె యేసయ్యకు ఉపచారం చేసింది. ఏం చేసింది? ఉపచారం అంటే పరిచర్య చేయడం. చెప్తా ఏమేం చేసిందో. రెండవది ఏమిటంటే యేసు ప్రభువుని వెంబడించింది కాబట్టే ఆయనలాగే నా పిల్లలు ఉండాలి, ఆయనతోనే నా పిల్లలు ఉండాలి అని కోరుకుంది. మనం ఎవరినైనా ఇమిటేట్ చేస్తే మనం ఏమనుకుంటాము? అలాగే ఉండాలనుకుంటాం. కొంతమంది పిల్లలకు పేర్లు పెడుతుంటారు, హీరోలు హీరోయిన్లు పేర్లు పెడుతుంటారు. ఎందుకంటే అట్టుండాలి నా కొడుకు అని. ఏమో నాకు తెలీదు. ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఆయన చెప్పాడు, జీసస్ ఈజ్ మై హీరో అన్నాడు. అంత గుండె ధైర్యం ఏ దేశ ప్రధానికి ఉండదు. ఓపెన్గా చెప్పాడు, సార్ యు ఆర్ మై హీరో అని కింద ఎవరో చెప్తున్నారనమాట. అమెరికన్ సిటిజన్ చెప్తుంటే నో మై హీరో ఈజ్ జీసస్ అని చెప్పినాడు. కాబట్టి తన పిల్లలకు ఒక రోల్ మోడల్ని చూపించడానికి ఈ తల్లి ప్రభువుని వెంబడించింది.
తల్లి తన పిల్లలకు ఈయనే మన మార్గదర్శి, ఈయనే మన మాదిరి అని చెప్పడానికి ఆమె యేసయ్యను వెంబడించింది. అందుకని యేసయ్యకు పరిచర్య చేసింది. యేసయ్య దగ్గర ఆ కోరికను కోరడానికి కారణం ఏమిటంటే యేసయ్యలాగా తన కొడుకులు ఉండాలని కోరుకుంది. ఆయనను వెంబడించింది కాబట్టి అటువంటి కోరిక వచ్చింది. తర్వాత యేసయ్య దగ్గరికి వెళ్ళి పాదాల దగ్గర ప్రార్థన చేసి అడుగుతుంది, నువ్వు ఇలా చేస్తావా నాయనా అని అడుగుతుంది. ఆయనను వెంబడించేవారి యొక్క నాలుగోదిగా ఆమె భక్తిని చూసినప్పుడు ఆమె దేవుని అనుసరించేది. యేసు అనుచరులు అనే ఒక సంస్థను ప్రారంభించారు జోషి గారు. ఏమని ప్రారంభించారు? యేసు అనుచరులు. నేను ఇటీవల ఒక చోట నేను విన్నాను. బిలీవర్ అంటే అర్థం ఏమిటి? విశ్వాసి. కరెక్ట్. వన్ హూ బిలీవ్స్ ఇన్ సమ్ ఫెయిత్. ఏదో ఒక నమ్మకంలో దాన్ని విశ్వసించేవాడిని విశ్వాసి అంటారు. యేసు ప్రభువులో విశ్వాసం ఉంచిన వాడిని యేసు ప్రభు యొక్క విశ్వాసి అంటారు కదా. అదే డిజైపుల్ ఆఫ్ జీసస్ అంటే అర్థం ఏమిటి? యేసు ప్రభు శిష్యుడు అని పిలుస్తారు కదా. విశ్వాసికి శిష్యుడికి చాలా తేడా ఉంది కదా. విశ్వాసికి శిష్యుడికి చాలా తేడా ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఏమన్నాడంటే దయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అన్నాడు. వానికి లేవా విశ్వాసం? వానికి కూడా ఉంది. యేసుప్రభు దేవుడు అని తెలుసు, యేసుప్రభు స్వస్థపరుస్తాడని తెలుసు, యేసుప్రభు శక్తి గలవాడని దయ్యానికి కూడా తెలుసు. కానీ వాటికి మనకు తేడా ఏంటి? అదే తేడా. అందుకని శిష్యుడు గురువు ఉన్నట్టు ఉంటాడు. శిష్యుడు గురువు ఎలా నడుచుకుంటాడు అలా ఉంటాడు. గురువు ఎలా ఆలోచిస్తాడు అలా ఆలోచిస్తాడు. యేసు ప్రభు పిల్లలమైన మనము ఆయన వలె నడిచి ఉండాలి. అందుకని యేసు ప్రభువుని ఆమె వెంబడించింది అని చెప్పడానికి మనము ఈ మాట చూస్తున్నాం. మార్కు సువార్త 15వ అధ్యాయం 41వ వచనం చూడండి. 15:41లో ఆమె ఎలా ఉపచారం చూసిందో మనం చూస్తున్నాం. 15:41. ఆయన గలిలయలో ఉన్నప్పుడు యేసుప్రభు వీరాయనను వెంబడించి, ఆ మాట గుర్తుపెట్టుకోండి. సొలోమి కూడా ఉందన్నాడు 40వ వచనంలో. వారిలో మగ్దలేని మరియా, చిన్న యాకోబు, యోసేను వారి తల్లి అయిన మరియా, సొలోమియు ఉండిరి. వెంబడించి ఉపచారము చేసిన వారు, పరిచారము చేసిన వారు వీరుగాక ఆయనతో యెరూషలేములో ఇతర స్త్రీలు అనేకులు వారిలో ఉండిరి అన్నాడు. ఏమండి, ఉపచారం ఏం చేసి ఉంటుంది? యేసు ప్రభు వారు ఎక్కడికన్నా వెళ్ళారంటే తండోపతండాలుగా జనం వస్తారు కదండి. ఆయనకు ఆహారం పెట్టడం, ఏమండి, ఆయనకు బసను సిద్ధం చేయడం, వాక్యం వినడానికి ఏర్పాట్లు చేయడం, ఇంతమందిని 1000 మంది అందరిని కూర్చోబెట్టడానికి ఏం చేయాలి? ఏర్పాట్లు చేయాలా లేదా? అలాగూ చేయడానికి ఈ స్త్రీలందరూ ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ప్రేమతో చూడడం, అందరిని దగ్గరకు తీసుకొని కూర్చోబెట్టడం. అనేకులు ఉన్నారు. ఈ సొలొమి కూడా దేవునికి పరిచయం చేయడానికి. మనం కూడా మందిరంలో దేవుని పని చేస్తున్నప్పుడు నా ప్రభు యొక్క కాడి నేను మోస్తున్నాను అనే అనుభవములు ఉన్నాయి. నా ప్రభు యొక్క సేవ నేను చేస్తున్నాను అనుభవం ఉండాలి. లోకాసువార్త 8వ అధ్యాయం 3వ వచనంలో వీరును ఇతరులు అనేకులు తమకు కలిగిన ఆస్తితో ఉపచారం చేసిరి అన్నాడు. దేంతో ఉపచారం చేశారు? ఆస్తి లేని వాళ్ళు ఏమో పనులు చేశారు, ఆస్తి ఉన్నవాళ్ళు ఏమో ఉపచారం చేశారు. సొమ్మిచ్చి ఆహారం కొనుక్కొచ్చి ఇతరులకు పెట్టి యేసుప్రభు వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఉపచారం, ఒక్కొక్కరిది ఒక్కొక్క పరిచర్య. ఈ సొలొమి వారితో పాటుగా ఉండి తన సొమ్మునిచ్చింది. యేసు ప్రభువుకు సమయం ఇవ్వడం, దేవుని పరిచర్యలో పాలుపంపులు పొందడం. యేసు ప్రభువుకు నీ సొమ్మునివ్వడం, యేసు ప్రభు పరిచర్యలో పాలుపంపులు పొందడం. సొలొమి ఎంత గొప్పదంటే యేసయ్య పూర్తిగా నిండిపోయాడు కనుక యేసయ్యను వెంబడిస్తూ తన సొమ్మునిచ్చింది, తన సమయం ఇచ్చింది. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదువుతారా? ఆదిమ సంఘంలో ఉన్న విశ్వాసులు ఎలా ఉన్నారు? 13వ అధ్యాయము 5వ వచనం. వారు సలమిలో ఉండగా ప్రచురించుచుండిరి. విన్నారా? ఆ తల్లి ఉపచారం చేసింది. మళ్ళీ చెప్తున్నాను, ఆ తల్లి ఉపచారం చేసింది, ఆమె కొడుకు. చెప్పండి గట్టిగా, నాకు ఎలా సంతోషం, నాకు ఎంత సంతోషంగా ఉందో. ఆ తల్లి చాపలేసి ఊడిసి తుడుస్తూ ఉంటే ఈ కొడుకు చూసి మమ్మలాగా నేను చెయ్యాలి దేవుని సేవ అనుకున్నాడు. ఆమెను వెంబడించాడు, యేసయ్యను వెంబడించి కనపరిచాడు. మన పిల్లలు మనలాగా ఉంటే
మన ప్రభువు కొరకు బ్రతుకుతుంటే మనకు ఆనందం, అది మనకెంతో సంతోషం. సలోమి కుమారుడు గొప్ప దైవజనుడు అవ్వడానికి ఆ తల్లి ఎంత మార్గదర్శిగా నిలబడిందో మనం మన పిల్లల కొరకు మోకరించినప్పుడు ఇలా మోకరించాలి. మనం ప్రార్థన చేస్తున్నాం, బైబిల్ చదువుతున్నప్పుడు నా తల్లి వలె నా తండ్రి వలె నేను ఉండాలనేటువంటి ఆ మాదిరికరమైన జీవితంలో ఉండాలి. ఆ తల్లి అయిన సలోమి ఉపచారం చేసే కుమారుణ్ణి కన్నది. పరిచర్యలో సహకరించి ఉపచారం చేశాడు జాన్ మార్కును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి, తిమోతి పత్రికలో భక్తిగల తిమోతి ఎలా ఉన్నాడో పౌలు భక్తుడు చెప్తున్నాడు. మనం కూడా ఇలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. మొదటి తిమోతి పత్రిక 16వ అధ్యాయం 18 వచనం. మొదటి అధ్యాయం 16-18 వచనాలు. మొదటి అధ్యాయం 16-18 వచనాలు. అయినను నిత్య జీవము నిమిత్తము విశ్వసింపబో వారికి మాదిరిగా ఉండులాగున. అయ్యా క్షమించండి, ఒక చిన్న మాట క్షమించండి. 2వ తిమోతి పత్రిక చూడయ్యా 1:16. క్షమించండి అయ్యా, నేను మొదటి తిమోతి పత్రిక అన్నాను. 2వ తిమోతి పత్రిక 1:16. ఇంటి వారి యందు కనికరం చూపును గాక. రోమాకు వచ్చినప్పుడు నా సంఖ్యలను గూర్చి సిగ్గుపడక శ్రద్ధగాను వెదకి కనుగొని అనేక పర్యాయములు ఆదరించను. మరియు ఎఫెసులో ఎంతగా ఉపచారం చేసెనో అది నీవు బాగుగా ఎరుగుదు అనుగ్రహించునుగాక. ఒనేసిఫోరును గురించి పౌలు భక్తుడు సాక్ష్యం ఇస్తూ చెప్తున్నాడు. అతడు పౌలు భక్తుడు చెరసాల్లో ఉంటే ఈయన ఏ పొరపాటు చేశాడు, ఈయన తీసుకెళ్ళి జైల్లో పెట్టారని సిగ్గుపడకుండా, లేకపోతే ఆయన దగ్గరికి ఈయన వస్తున్నాడు ఈడెట్టుంటాడని జనమందరూ నిందేస్తారని సిగ్గుపడకుండా దైవజనుడని ఎంచి జైల్లో వెళ్ళి రోమా చెరసాల్లో ఉన్నటువంటి పౌలు దగ్గరికి వెళ్ళి పరిచర్య చేసినాడు. కొలసీ పట్టణంలో ఉన్న ఒనేసిఫోరు అంటున్నారా, రోమా పట్టణానికి రావడానికి ఏం ఈజీ కాదు. 100 మైళ్ళు ప్రయాణం చేసి వచ్చి సొమ్ము ఖర్చు పెట్టుకొని భార్యని పిల్లల్ని విడిచిపెట్టి ఒక సొక్క కూడా లేని పౌలు దగ్గరికి వచ్చి కాళ్ళు గడిగి పరిచర్య చేయాలి. దేవుని పరిచర్య అంటే పోగొట్టుకునేది, దేవుని ఉపచారం అంటే నష్టపోయేది, సంపాదించుకునేది కాదు. సలోమి ఎంతమంది బిడ్డలను ప్రేమించి మాదిరికరంగా ఉపచారం చేసిందో మనం చూస్తున్నాం. కాబట్టి ఈ దినాన మనము సంఘములో ఉన్నాం. ఈ దినాన దేవుని మందిరములో ఉన్న మనమందరము కూడా పేతురు రాసిన మొదటి పత్రిక 4:10 ఇలాగ రాయబడి ఉన్నది. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై ఉండి ఒక్కొక్కడు కృపావరము కొలది ఒకరికొకడు ఉపచారము. ఏ పరిచర్య ఇస్తే ఆ పరిచర్యలో ఒకరికొకరు సహకరించండి, సంఘాన్ని బలపరచండి, అనేకులను ప్రేమించండి. సలోమి గొప్ప మాదిరి. నీవు గృహ నిర్వాహకుడు అయితే ఎన్ని కృపావరాలు నీకున్నా కూడా ఉపచారం చేయాల్సిందే. సంఘంలో ప్రతి విశ్వాసి ప్రారంభంలో కలిగి ఉండవలసిన గొప్పటిది ఏంటంటే మొదటి మెట్టు పరిచర్య చేయడం. ప్రభువుని నమ్ముకున్న తర్వాత చిన్నపిల్లలకు నేర్పించాలి. సంఘంలో ఏమని, అయ్యా చాపలేరా, కుర్చీలు పెట్టయ్యా, ఇది నేర్పించాలి. ఇది మానేసి మనం ఏం చేస్తూ ఉంటాం, ఒక్కసారిగా వాళ్ళ అబ్బాయి చెప్తున్నాడో ఆయన చెప్తున్నాడో మన అబ్బాయి కూడా చెప్పాలా. వీరికి పునాది వేయడం కాకుండా ఒకసారి కప్పేస్తున్నారు. పునాది లేకుండా కప్పేస్తే ఏముంటుందా, ఇల్లు ఏముండదు. మనము చిన్న మెట్లుగా ఇస్తేనే సలోమి కుమారులు అందుకే వారు బలపరచబడ్డారు. వారు దేవుని శిష్యులు అయ్యారు, దేవుని సేవకులు అయ్యారు. కనుక మనం కూడా ఉపచారం చేయడం మనం అలవాటు చేసుకుంటాం. మరొక మాట మత్తయి సువార్త 25వ అధ్యాయం 44లో ప్రభువు చెప్పిన మాట, ప్రభువా నీవెప్పుడు ఆకలి కొంటే మేము మీకు ఆహారం పెట్టాం, ప్రభువా నీవెప్పుడు దప్పుకుంటే మీకు దాహానికి ఇచ్చామని అడుగుతుంటే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అందుకు వారు, ప్రభువా ఎప్పుడు నీవు ఆకలి కొనుంటూ ఉంటాయినా, తప్పికొని ఉండుట అయినను, పరదేశీయునుడి అయినను, ఉండుట అయినను, చెరసాలలో ఉండుటైనను చూచి నీకు ఉపచారం చేయకపోతామని ఆయనను అడిగిరి. ప్రభువా మేము ఎప్పుడు చేయలేదు కదా నాయన, ఈ చెరసాల్లో ఉన్న వాళ్ళని ప్రేమించడం. అవును,
మన పితరులు, మా తాత వాళ్ళు, మిగిలిన వాళ్ళు చెరసాల జైలుకి వెళ్ళేవాళ్ళు, పర్మిషన్ తీసుకొని అక్కడ పోయి సువార్త చెప్పేవాళ్ళు. అక్కడ పోయి ప్రేమించేవాడు. వారికి కొన్ని ఫ్రూట్స్ ఇచ్చి వారికి సువార్త చెప్పి, మీరు మారండి అయ్యా, దేవుడు మిమ్మల్ని దీవిస్తాడని సువార్త చెప్పారు. బట్టలు లేని వారికి బట్టలు ఇచ్చినారు. సొమ్మును పోగొట్టుకుని దేవుని క్రీస్తు ప్రేమను చూపించారు. సొలొమోను కూడా తన ఆస్తిని దేవుని కొరకు త్యాగం చేసిన, ఉపచారం చేసిన, అనేకులకు ఆహారం పెట్టిన, నష్టపోయిన ఎన్నడూ దానిని గురించి ఆలోచన చేయలేదు. ఈరోజు నీవు నేను మనం చేసే పరిచర్య తిరిగి మనకు చేయని వారికి మనం చేద్దాం. మనకొకసారి నన్ను చెప్పనియండి ఈ మాట. మనం చేసే పరిచర్య తిరిగి మనకి ఇవ్వని వారికి చేద్దాం. ఒకవేళ నీవు ఒక రోజు ఒక చీర కొనిస్తే మళ్ళీ తిరిగి 2 చీరలు కొనిచ్చే వారికి నువ్వు కొనిచ్చడమేరా? అది ఉపచారం అవదు, ఇచ్చిపుచ్చుకోవడం అవుతుంది అంతే. అది క్రీస్తు ప్రేమను చూపించడం అవదు. ఈ దినాల్లో జరుగుతుంది ఇదే అని మనము చూస్తుంటే మనకు అర్థమవుతుంది. ఉపచారం సంఘ బిడ్డలకు చేస్తే అది దేవునికి చేసినట్లే కనుక సంఘంలో ఉన్న బిడ్డలందరికీ మనము చేయాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు ఆయన ఫిలోమోను పత్రిక ఒకే అధ్యాయం ఉంది. 14వ వచనంలో ఫిలోమోనుకు రాస్తూ పౌలు భక్తుడు ఒనేసిమును గుర్చిన సందర్భంలో మాట్లాడుతున్నాడు. నీ ఉపకారము బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదై ఉండవలను. నీ సమ్మతి లేక ఏమి చేయటం నాకు ఇష్టము. ఇప్పుడు చెప్పండి, ఉపచారం ఎలా చేయాలి? స్వేచ్ఛాపూర్వకంగా చేయాలి, బలవంతంగా కాదు, స్వేచ్ఛగా చేయాలి. కొంతమంది పాస్టర్ గారు నుంచి అబ్బాయి అజయ్ అనగానే వీళ్ళు మనసులో ఏమనుకుంటారు? ఇంకేం పని లేదు, తెల్లగా చొక్కా వేసుకుని వచ్చి అజయ్ అంటాడు అని మనసులో అనుకుంటారు. కానీ వాళ్ళు ప్రేమతో చేస్తే అది ఆశీర్వదించబడే పరిచర్య. అందుకని నిజమైన దైవ సేవకులు ఎవరికి పనులు చెప్పరు, వాళ్ళు చేసుకుంటూ పోతుంటారు. వింటే కదా చెప్పడానికి. అయితే దాన్ని సంఘ బిడ్డలు అర్థం చేసుకోవాలి. సంఘంలో సేవ ఎంత భారం అనేది అర్థం చేసుకుని పరిచర్యలో దేవుడు, ప్రభుకు స్తోత్రం, ప్రభు మనకు చక్కని సహోదరులను ఇచ్చారు. పరిచర్య అంటే భుజాన వేసుకుని పరిగెత్తే ప్రభు బిడ్డలను ఇచ్చారు. ప్రభుకు స్తోత్రం. సొలొమోను ప్రభువుని వెంబడించినది కనుక పరిచర్య చేసింది అని మనం చూస్తున్నాం. మనం చేసే ఉపచారం ప్రభువుకు లేక దేవుని ప్రజలకు గుర్తిస్తున్నారో మనం ఆలోచన చేయాలి. ప్రజలకు కనబడేటట్టు పరిచర్య చేయకుండా ప్రభువుకు కనబడేటట్లు పని చేయాలి. రెండవది, తాను తన పిల్లలు యేసయ్య దగ్గర ఉన్నతమైన స్థితిలో ఉండాలని కోరుకుంది. ఉపచారం చేసింది రైటే. కొంతమంది అంటుంటారు, అయ్యా ఇది చేస్తే దేవుడు చేసినట్టే నా బిడ్డలను నన్ను దీవిస్తాడని అది ఒక ఆశతో చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈ కోరిక ఏంటో తెలుసా? నేను నా ప్రభు దగ్గర ఉండాలి, నా బిడ్డలు కూడా ఆయన దగ్గర ఉండాలి. ఎంత విచిత్రమైన ఉన్నతమైన కోరిక చూడండి. యేసు ప్రభు దగ్గర ఉండాలి, ఆమె బిడ్డలు ప్రభువు చుట్టూ ఉండాలని కోరిక. ఎక్కడ ఉండాలి? అయ్యా ఒకడు కుడివైపున పెట్టుకో, ఒకడిని ఎడవైపున పెట్టుకో, నీ చుట్టూ నా బిడ్డలు నీతో ఉంటారయ్యా. యేసయ్యా ఏం చెప్పాలో కూడా ప్రభువుకు అర్థం కానట్టుగా ఆయన వారి వైపు చూసి, నీవు కోరిక నీ బిడ్డలు నా బిడ్డలు నీ సింహాసనము చుట్టూ ఉండాలి, నీ పాదాల దగ్గర ఉండాలి. ఏ పేరైనా పెట్టుకోండి నాకు తెలియదు. నీ పాదాల దగ్గర నా బిడ్డలు ఉండాలి, నీ సింహాసనం దగ్గర నా బిడ్డలు ఉండాలి, నీ చుట్టూ నా బిడ్డలు ఉండాలి, నీతో నా బిడ్డలు ఉండాలి. ప్రభువా, ఈ ప్రార్థన మనదైతే నిజంగా ఆ దీవెనం మన ఇంటిదవుతుంది. ప్రభువా, నేను ఉండలేను, కానీ నీ చుట్టూ నా బిడ్డలు ఉండేటట్లు సహాయం చేయనాయి. ఎంత గొప్ప దీవెన మనం ప్రార్థన చేయాలి. 42వ కీర్తన మనం ఎప్పుడు చదువుకుంటాం. మొదటి 2 వచనాల్లో కోరహు కుమారులు రాసిన కీర్తనలో, దుప్పి నీటి బోగల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణము నీ కొరకు. నీరు లేకపోతే దుప్పి చిన్నది, లేతది, ఆ గొంతు తడారిపోయి ఇక ఊపిరాడక ప్రాణం పోయేంత పరిస్థితి ఉంటుంది. ఎంత దూరమైన పరిగెత్తుతుంది, ఎందుకంటే ఒక చొక్క నీరు దొరుకుతుందేమోనని ఆశతో. దేవుని బిడ్డలు దేవుని వాక్యం కొరకు, దేవుని వాక్యమైన నీటి కొరకు ఎంత దూరమైనా ప్రయాణించాలి. ఒక రథాన్ని ఆపి ఎక్కడికి పోతున్నావు అంటే ఆరాధనకు యెరూషలేం పోతున్నాను అన్నాడు. ఏం అంత దూరం పోకపోతే అంటే ఆడికే పోవాలన్నాడు. అవును, ధనాగారము కింద మంతి అయినా కూడా దేవుని దగ్గరకు వెళ్ళాలనే ఆశ గలవారు. మనము దేవుని దగ్గరికి వెళ్ళాలనే కోరిక మనలో ఉంటే ప్రభువు అన్ని ఆటంకాలు తీసేస్తాడు. అసలు మనమే వెళ్ళకూడదని పడుకుంటే చేసేదేమి.
ఒకడు వెళ్ళకూడదనే అడుగు భాగం పడుకున్నాడు, పడబడుకున్నా. ప్రభువు లేపాడులే. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేశారంటే ఇష్టమైతే జుట్టు పట్టుకొని బయటికి లాక్కొస్తాడు, మనం దాక్కుంటే. కానీ ప్రభువు దగ్గర ప్రేమతో ఉంటే, త్యాగముతో, సమర్పణతో ఉంటే ప్రభువు తగిన సమయంలో హెచ్చిస్తాడు. తను దేవుని సన్నిధిలో కనబడాలి, దేవుని సన్నిధిలో ఉండాలని కోరవ కుమారుల యొక్క ఆశ. దావీదు అన్నాడు, నీ సన్నిధిలో నేను ఎప్పుడు కనబడుతున్నానని నేను ఆశపడుతున్నాను, ఎప్పుడు కనబడాలని నేను ఆశపడుతున్నాను. 27వ అధ్యాయం 4వ వచనం కీర్తన గ్రంథంలో అన్నాడు, యెహోవా యొద్ద నేను ఒక వరము ఏమిటయ్యా వరం అని అడిగితే దానినే నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో, దేవుని మందిరములో ఉంటాను. అదే కదా ఆమె కోరుకుంది సలోమి, దేవుని పాదాల దగ్గర తన బిడ్డలు ఉండాలని. మనము కూడా దేవుని మందిరంలో ఉండడానికి ఇష్టపడతాం. స్థలం ఏదైనా, ప్రాంతం ఏదైనా, మనం ఎక్కడ ఉన్నా దేవుని మందిరం, దేవుని సన్నిధిని మనం ఎప్పుడు విడిచిపెట్టాలి. ఆమె కోరిక తన బిడ్డలు దేవుని దగ్గర ఉండాలి అని, ఆమె దేవునితో ఉండాలి అని. పౌలు భక్తుడు అంటాడు, ఒక అడుగు ముందుకు వేసి, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో, ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అన్నాడు. నా బ్రతుకు మూలముగానైనా సరే, చావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవలనని నేను కోరుకొనుచు, అపేక్షించుచు అన్నాడు. పౌలు కోరిక ఏంటో తెలుసా? నేను బతికినా, చిన్నప్పుడు మా తాత అన్నాడు, ఏనుగు బతికినా ఏనుగే, చచ్చినా ఏనుగే అని చెప్పేవాడు. అంటే ఏంటంటే అది వాల్యుబుల్ అంతే. బ్రతికితే చాలా వాల్యుబుల్, చచ్చిపోయినా కూడా ఏనుగు దంతాలు చాలా విలువైనవి. మనం బ్రతికినా ప్రభువు కోసం బ్రతుకుదాం. ఒకవేళ చనిపోవలసి వచ్చినా ప్రభువు కొరకు చనిపోవడం గొప్ప సంగతి. ఆ రాళ్ళన్నీ మీద పడుతుంటే స్టెఫన్ అన్నాడు, ప్రభువా వీరిని క్షమించిన ఆయన, నేనైతే నీ దగ్గరికి వచ్చేస్తున్నా. అవును, ఒకవేళ మన మరణం చివరి గడియలో ప్రభు మనం కోరుకుంటే, ప్రభువా అలాగేనైనా నీ వలే నేను సిలువేయబడలేదు, నీ వలే హింసింపబడలేదు, నాది అనుమతించినందుకు ప్రభువా నీకు స్తోత్రమునైనా. ఇలా కూడా ఆయన పిల్లలు బ్రతకగలరు, కష్టాల్లో కూడా బ్రతకగలరు, ఆయన పిల్లలు శ్రమలైనా నిలబడగలరు, ప్రభు వెంపటి నడుగుతారు అనేది నా ద్వారా నువ్వు చూపిస్తానంటే నీకోసం నేను నిలబడతాను నాయన. అవును, ఎంతోమందిని ఎదిరించి సువార్త ప్రకటించిన స్టెఫను భక్తుడికి రాళ్ళు మీద పడుతుంటే అలాగే నిలబడి ఉన్నాడు. ఆ ప్రతి రాయి యేసు ప్రభు గుండెకి తగులుతూ ఉంది, స్టెఫను నిలబడి ఉన్నాడు. నీ జీవితంలో ప్రతి కష్టం దేవుని గుండెకు తగులుతోంది, ప్రభు నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ కష్టాలు, నీ కన్నీరు నీవు ఉన్నావేమో, ఈ శోధన, ఈ సమస్యలో నువ్వు నిలబడి ఉన్నావేమో, కానీ ఆ ప్రతి రాయి ఆయనకి తగిలినప్పుడల్లా నా కుమారుడు నా కొరకు పడుతున్న కష్టమని ప్రభు గుర్తిస్తాడు, ప్రభు పైకి తీస్తాడు. కొన్ని సందర్భాలు చీకట్లో నుంచున్న సందర్భాలు వంటివి, మన చుట్టూ ఎవరు నిలబడలేని పరిస్థితులు వంటివి, కానీ ప్రభు నిలబడతాడు, ప్రభు బహుమానం ఇస్తాడు. మనం ప్రభు కొరకు నిలబడితే ప్రభు మన కొరకు తప్పకుండా నిలబడతాడు. అవును, పౌలు భక్తుడు అన్నాడు, నేను ప్రభువు కొరకు కష్టపడాలి, ప్రాణం ఇయ్యాలని నేను సిద్ధంగా ఉన్నాను, కానీ చనిపోతే ప్రభుతో ఉండాలని మరి సంతోషంగా ఉన్నాను. బ్రతికినా నేను సంతోషమే, చనిపోయినా కూడా సంతోషమే అని చెప్తాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అని 1:21 వచనాలు చెప్పాడు. మన కోరికలు ప్రభువుతో ఉంటే చాలు. మన కోరికలు గుర్రాలైతే సమస్యలు, మళ్ళీ చెప్తున్నాను, మన కోరికలు గుర్రాల వంటివి అయితే సమస్యలు, కానీ మన కోరిక ప్రభు అయితే మనకి ఏ ఇబ్బంది లేదు. సింహము నోటి నుండి తప్పిస్తాడు. నేను చాలాసార్లు సహోదరుల కోసం ప్రార్థన చేసేదంటే, నా అన్నదమ్ములు ఎక్కడ చిక్కుబడకుండా కాపాడు ప్రభు అని ప్రార్థిస్తాను. వారికి సొమ్ములు కావాలి, లేకపోతే ఆస్తిపాస్తులు కావాలి, ఉన్నత పదవులు కావాలి, నేను ఎప్పుడు ప్రార్థన చేయను. ఎందుకు తెలుసా? ఈ ప్రపంచం చాలా మాయలాంటి, వారు ఎక్కడ పట్టుబడకూడదు ప్రభు అని ప్రార్థన చేస్తాను. చాలామంది విశ్వాసాలను శోధిస్తున్నారు ఈ దినాల్లో, మాటలతో చిక్కుపడుతున్నారు, సమస్యలతో వేధిస్తున్నారు. కానీ దేవుని పిల్లలు, అన్నదమ్ములు వంటి వారు ప్రభు సన్నిధిలో ఇంకా ఆశీర్వదించబడాలని నేను ప్రార్థన చేస్తున్నాను. పౌలు భక్తుడు జీవితంలో కూడా కోరిక అదే, సొలొమోను యొక్క కోరిక కూడా అదే. మూడవది, ఆమె దేవునిని వెంబడించడానికి మూడవ కారణం, ఆమె ప్రార్థన చేసే తల్లి. ఏ తల్లి? ఆమె యేసయ్యకు విన్నవించే తల్లి, ఆమె ప్రార్థన చేసే తల్లి.
అమ్మ, మోకరించే తల్లి జీవితం చాలా గొప్ప జీవితం. ఇప్పుడు రండి, మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం ఎలాంటి ప్రార్థన చేస్తుందో చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనం. ఆమె ప్రార్థన చాలా గొప్ప ప్రార్థన. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి, ఆమె ఒక్కతే రాకూడదా? కొడుకులు ఇద్దరు ఎందుకు తీసుకొచ్చింది? నా కోరిక ఏంటో మీకు కూడా తెలియాలరా. మన కోరిక కోరుకుంటాం మనసులో, కానీ పిల్లలకి చెప్పం. అర్థమవుతుందా? మన కోరిక ఏంటి? మన బిడ్డలు దేవునిలో పెరగాలి, బాగా ఎదగాలని అనుకుంటాం, కానీ వాడికి చెప్పం. ఒరే, నువ్వు ఇట్టు ఉండాలరా అయ్యా, నువ్వు ఇట్ట బతకాలరా, మనం ఇట్ట దేవుని కోసం ఉండాలని చెప్తే కదా తెలిసేది. అందుకని ఆ ఇద్దరిని తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చి చెప్తుంది. ఇప్పుడు రేపు ఎప్పుడన్నా ఆమె చనిపోయిన తర్వాత కుమారులు ఇద్దరు అనుకుని ఉంటారు, మా అమ్మ ఏసీ దగ్గర మమ్మల్ని తీసుకెళ్ళి ఎంత మంచి కోరిందో, మాలాంటి తల్లి, మాకు ఇచ్చిన దేవుడు ఇచ్చిన తల్లి లాంటి తల్లి ఉండటం ఎంత ఆశీర్వాదం అని సంతోషించుకుంటారు. వాస్తవం మన బిడ్డలు మనం చేసే ప్రార్థన బట్టి, భక్తిని బట్టి సంతోషపడాలి. ఒకవేళ మనం చనిపోయినా గుర్తుంచుకొని సంతోషపడాలి. మా తాతయ్య గారు చనిపోయినారు. మా తాతయ్య గారు ఎప్పుడు చేసే ప్రార్థన మేము గుర్తుపెట్టుకున్నాం. 30 ఏళ్ళు దేవుని సేవలో నిలబడి 5 సంఘాలను ప్రభు తన కృపచేత అనుగ్రహించిన దేవుని దాసుడు మా తాతగారు. ఆయన మోకాళ్ళ మీద ఏడ్చే ప్రార్థన, చేసే ప్రార్థన మేము విన్నాం. అవును, మాదిరికరమైన తల్లిదండ్రులు, దేవుని దాసులు మన కుటుంబాలు ఉండడం దీవెనకరం. 20వ వచనంలో ఆమె ఏం చెప్తుందంటే, సాగిలపడి నమస్కరిస్తుంది, ఒక మనవి చేయబోతుంది. ఏమండి, అక్కడ నుంచుని అడగొచ్చుగా. ఎందుకో తెలుసా? ఆయన విలువ తెలుసుకుంది కాబట్టి ఆయన పాదాల మీద పడి అడుగుతుంది. ఆమె అడక్క ముందే యేసు ప్రభు ఏమంటాడు, నీవేమి కోరుకొని వచ్చున్నావో నీకు తెలుసా అన్నాడు. తెలుసు ప్రభువా, నా ప్రక్కన కూర్చోమని అడుగుతున్నావు, నా వలే చేదు క్రోధాపాత్రను తాగడానికి నీ పిల్లలు సిద్ధమేనా? తాగుతాం ప్రభువా. ఆ తల్లి తాగుతామనేనంటే ఈ పిల్లలు ఏమంటారు? తాగుతాం ప్రభు. అవును, నేను కొరడాలతో కొట్టబడ్డాను, నీ బిడ్డలు కూడా కొట్టబట్టడానికి నీకు ఇష్టమేనా? ఇష్టమేనయ్యా. నీకులాగా బతకడానికి ఇష్టమే. అది సావైనా, కష్టమైన, శ్రమైనా, కొరడా దెబ్బలైనా నీలాగా బ్రతకడానికి మాకు ఇష్టం. ఎందుకంటే నీ పిల్లలు. అవును, మన తండ్రిలాగా బ్రతుకుతాం, మనం ఆయన వలే బతుకుతాం. ఆ తల్లి మాట్లాడే మాటలు చూస్తుంటే రోమాలు నిక్కబొడుస్తాయండి. ఆమె ఏముంటుంది తెలుసా? నీ రాజ్యమందు ఈ నా 2 కుమారులు, ఒకడు ఎడమవైపు ఒకడు కుడివైపు కూర్చోబెట్టుకో. ఏడుంటారు నీతో, అక్కడ కూడా కూర్చోబెట్టయ్యా. ఏం ఆశ అండి, ఏం ఆశ? నా కొడుకుని మంచి పొజిషన్లో పెట్టాయే కదా. రాజ్యానికి, సింహాసనానికి రాజుగా చేయమని అడగడం లేదు, కానీ ప్రభువా ఏడున్నా ఆడున్నా నీతో ఉంటే చాలయ్యా. ఎంత మంచి మాట. మనం ఎప్పుడు కోరుకోవాల్సింది, ప్రభువా నేను ఆస్తిపాస్తులు నా బిడ్డలకు అడగను, ఎందుకంటే అది నువ్వు ఇస్తావు. వారెప్పుడు నీతిమంతుల బిడ్డలు భిక్షమెత్తుడు కానీ నేను ఎప్పుడు చూడలేదు. నేను చిన్నవాడప్పుడు దేవుని నమ్ముకున్నాను, పెద్దవాడినైనాను ఇప్పుడు నేను చూస్తున్నాను, వారు భిక్షమెత్తడం నేను చూడలేదన్నాడు దావీదు భక్తుడు. నీ పిల్లలకు, నా పిల్లలకు దేవుడు అది కొదవ చేయడు, అది నేను నమ్ముతున్నాను గట్టిగా. అయితే నీ పిల్లలు, నా పిల్లలు కుటుంబంలో దేవునిని విడిచిపెట్టేవారుగా కాకుండా మనము దాటి వెళ్ళిన తర్వాత కూడా దేవుని హత్తుకొని ఆశీర్వాదం పొందే పిల్లలుగా ఉండాలని మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి. ఆ తల్లి ప్రార్థన చేస్తాం. ఈ రాత్రి వేళ మనం ప్రార్థన చేద్దాం. ప్రభువా నా బిడ్డలు, నేను నీతోనే ఉంటాం నాయన, నీతోనే ఉంటాం. ఆ తల్లి మోకరించి ప్రార్థన చేస్తుంది. 21లో బిడ్డల మీద ప్రేమ బాధ్యతను చూపిస్తుంది ఆవిడ. అయ్యా వారు నీ ప్రక్కనే ఉండాలి అని చెప్తుంది. 21లో ఆమె ఆత్మీయురాలని ఎందుకు తెచ్చింది తెలుసా? యేసు ప్రభుతో ఉండాలనుకుంటుంది, కానీ గొప్ప గొప్ప రాజులతో ఉండాలని కోరుకోవడం లేదు. ఇంకొకటి, ఆమె ఎలా పరలోక సంబంధమైన ప్రార్థన చేస్తుంది. అక్కడ ఉండాలి, ఇక్కడ ఉండాలి. భూత సంబంధమైన దీవెన ఉండాలి, పరలోక సంబంధమైన దీవెన కూడా ఉండాలి. ఆ తల్లి పరలోక సంబంధమైనది. ఆ తల్లి ఆత్మీయమైన ఎదుగుదల కలిగిన తల్లి. కాబట్టి మనం చేసే ప్రార్థన అలాగుండాలి. ఆయన ఎదుట మోకరించే తల్లి అని మనం చూస్తున్నాం. ఆయనతో ఉండడం, ఆయనతో ఎక్కడికైనా వెళ్ళడం. గలిలయ నుండి యెరూషలేము వరకు ప్రయాణం చేసిందటండి. ఒక స్త్రీ ఏంటి అలా ప్రయాణం చేయడం ఏంటి తెలుసా? ప్రభు మీద ఎంత ప్రేమ ఉంటే ప్రదేశాలు దాటి ప్రభు కోసం వస్తారు. యేసు ప్రభువుని సిలువ వరకు వెంబడించిన సలోమి, మగ్దలేని మరియతో పాటు ప్రభు సిలువ వద్దకు వచ్చింది. శిష్యులందరూ పారిపోయారు, కానీ సలోమి మాత్రం యేసు ప్రభు రక్తము కారుచుండగా ఆయన దేహం దగ్గర నిలబడి ఉంది. ప్రభువుని వెంబడించడం అంటే
కడవరకు వెంబడించడం. ప్రభువుని హత్తుకోవడం అంటే ప్రాణమున్నంత వరకు హత్తుకోవడం. ప్రదేశాలు మారితే మారిపోవడం కాదు, సమయాలు మారితే మారిపోవడం కాదు, రాజులు రాజ్యాలు మారితే మారిపోవడం కాదు. సలోమి గొప్పతనం ఆమె వెంబడించే స్థితిలో మనకు కనబడుతుంది. మరణము వరకు వెంబడించిన స్త్రీ. ఈరోజు నేను ఒకే ఒక అంశం చెప్పగలిగాను, ఆయనను వెంబడించిన స్త్రీ. ఆయనను వెంబడించిన స్త్రీ అని ఎలా తెలుసుకోగలిగాము అంటే, ఆమె ప్రభువుకు ఉపచారం చేసింది, ఆమె ప్రభు సన్నిధిలో ఆత్మీయమైన కోరిక కోరుకునుచున్నది, ఆమె ఆత్మీయమైన ప్రార్థన చేసినది, ఆమె భక్తి జీవితం బిడ్డలకు మాదిరిగా ఉండి వెంబడించింది. ప్రభు కృపను బట్టి మనం కూడా మన భక్తి జీవితం ప్రభు కొరకు మన బిడ్డలకు మాదిరికరంగా ఉన్నట్లుగా ఈ లోకంలో జీవించి ప్రభు నామాన్ని గణపరుచినట్టు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేయనుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమస్వరూపమైన తండ్రి, మీకు స్తోత్రములు. తల్లి అయిన సొలొమోను గురించి మా దృష్టికి తీసుకుని వచ్చారు. మీ కొరకు బ్రతకడం అంటే నాయన మా జీవితంలో ఏదైనా మీ కొరకు సమర్పించుటకు, ఇచ్చివేటుకు సిద్ధంగా ఉండడం, అలాగూ త్యాగపూరితమైన భక్తి జీవితం కలిగి ఉండడం అని మాకు నేర్పించినందుకు స్తోత్రములు. అలాగే మా ఆత్మలు, మా ప్రాణాలు మీ కొరకు అర్పించుకోవడానికి సహాయం చేయమని, మీ వాక్యం అందరూ అన్ని విధాల పరిచయం సహాయం చేయమని యేసు ప్రభువు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.